లేచి చక్కగా నిలబడి చెప్పినప్పుడు ఆయన చక్కగా ఉండాలని ఒక ఆలోచన తలంపు ఆయనకు వచ్చింది. పరిశుద్ధంగా ఉండాలి, భక్తిగా ఉండాలి, దేవునిలో ఉండాలి, విశ్వాసంలో ఉండాలి, దేవునికి ఇష్టంగా వాక్యానికి అనుగుణంగా నా జీవితం ఉండాలనే తలంపు ఆయనలోకి వచ్చినప్పుడు వెంటనే దేవుని యొక్క ఆత్మ ఆయన నిలబెట్టింది. హల్లెలూయా. చాలా సార్లు నేను చెప్తున్నా, పాపానికి పరిశుద్ధతకి పొత్తు లేదు, మంచికి చెడుకు పొత్తు లేదు. చెడు వెళ్ళిపోయినప్పుడు మంచి అనేది వస్తుంది, అవును కదా? చెడు ఉండగానే మంచి రాదు. చెడు తీసివేయాలనే ఆలోచన వచ్చినప్పుడు మంచి అనేది వస్తుంది. ఈ చెడు ఉండగానే మంచి అనేది ఎప్పుడు కూడా జరగదు. కొంచెము పులిపిండి ఉండడం వల్ల ముద్దంత ఏమైంది? పులిసి